హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు గారు ప్రెజెంట్ రాజమౌళి గారి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఈ సినిమా షూట్లో బిజీగా ఉండడం వల్ల వేరే ఏ ఈవెంట్స్కి కూడా ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారు. దీంతో నమ్రత గారు అండ్ సితారా ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్స్కి అటెండ్ అయితే అవుతున్నారు. అయితే సితారా ప్రెజెంట్ జ్యువెలరీ షోరూమ్ పిఎంజేకి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పిఎంజే న్యూ షోరూమ్ని లాంచ్ చేస్తున్నారు. అయితే దీనికోసం సితారా అండ్ నమ్రత గారు ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. ఈ షోరూమ్ ఓపెనింగ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్కి కూడా అటెండ్ అయ్యారు. ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి మంచిగా ఆన్సర్ చేశారు వీళ్ళిద్దరూ. అయితే నమ్రత గారిని ఒక జర్నలిస్ట్, మీకు మహేష్ బాబు గారు ఎప్పుడైనా గోల్డ్ కానీ లేకపోతే వేరే ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా అని అడగ్గా దానికి నమ్రత గారు, మహేష్ బాబు గారికి అసలు గిఫ్ట్స్ కాన్సెప్టే తెలీదు, ఇప్పటి వరకు నాకు ఆయన ఎలాంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, కానీ నేను అండ్ సితారా ఇద్దరం గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటామని చెప్పారు. అండ్ సితారా కూడా మాట్లాడుతూ నా పేరుతో కొత్త జ్యువెలరీని లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు. అంతేకాకుండా మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీ గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వండి అని అడగ్గా దానికి సితారా సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫార్ములా అని చెప్పారు. మహేష్ బాబు గారి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు, కానీ తర్వాత పిఎంజే కోసమే సితారా అండ్ మహేష్ బాబు గారు ఇద్దరు కలిసి యాడ్ చేస్తున్నారు అని సితారా అయితే చెప్పింది. అయితే ఇప్పుడు సితారాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఈవిడికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఇంకా తర్వాత సితారా సినిమాలలోకి ఎంట్రీ ఇస్తే తన క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాజమౌళి గారు ఆ సినిమా గురించి ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.